ఇప్పుడు మీరు జిహెచ్ఎంసీని 3 భాగాలుగా డివైడ్ చేసారు. ఒకటి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఒకటి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఇంకొకటి వచ్చేసి మన ఎగ్జిస్టింగ్ పాత జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. కాంగ్రెస్ ఇవాళ సపరేట్గా ఇది కొత్తగా ఎందుకు తీసుకొని వచ్చింది? ప్రాబ్లం వీళ్ళు చేసిన దాంట్లో లేదు, టైమింగ్లో ప్రాబ్లం ఉన్నది. ఈ స్పెషల్ ఆఫీసర్లు ఎప్పుడు వచ్చింది? మళ్ళీ ఎలక్టెడ్ బాడీస్ వచ్చే కంటే ముందే మళ్ళీ ఏదైనా కనిపిస్తుందా మీకు పంచాయతీ? ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ టర్మ్ ఏదైతుంది చూడు, ఇది నాకు తెలిసి February 10, 2026కి ఖతం అయిపోయింది. ఇప్పుడు ఒక ఇన్ఛార్జిని పెట్టి, అలా పేర్లు ఎవరు పెట్టారు కదా, అలా ఇన్ఛార్జ్లను పెట్టి ఒక బ్యూరోక్రాటిక్ రూల్ తీసుకొని వస్తారు, ఆఫీసర్ల పెత్తనం తీసుకొని వస్తారు. ప్రజలు ఓటేస్తారా? లేకపోతే ఈ మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్కి ఊర్లలో నడిచిపోయింది. ఈడ అవుతుందా? అస్సలు కాదు. ఈడ ఇప్పుడు నెక్స్ట్ టైం వస్తుంది అంటే గిరీష్ దీనివల్ల ఎవడు లాభం పొందుతాడు అని ఒకటి వస్తుంది. ఎవడు లాభం పొందుతాడంటే కాంగ్రెస్ లాభం పొందుతుంది. ఫస్ట్ కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు అర్బన్ ఎలక్షన్స్ కంటే ముందు అని అంటే ప్రాజెక్టులన్నీ ఓడేస్తారు, పాతే ఓడియాలి ప్రాజెక్టులన్నీ. అంటే ప్యూర్లీ కాంగ్రెస్ బెనిఫిట్ పడుతుంది తప్ప ప్రజలకి ఏమైనా బెనిఫిట్ అవుతుందా? లేదు. నిలబడేటోళ్ళకి ఏమైనా అవుతుందా అంటే ఈ స్ట్రాటజీ చేసి రేవంత్ అన్న క్లీన్ స్వీప్ చేద్దామని చూస్తున్నాడు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. 3 కొత్త కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్గా జేఎస్ రంజన్, గ్రేటర్ హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజ్గిరి కార్పొరేషన్ల కమిషనర్లుగా ఆర్వి కర్ణన్, జి సుజన్ వినయ్ కృష్ణారెడ్డి. ఓకే. 3 కార్పొరేషన్లుగా మెగా హైదరాబాద్, కోర్ కర్ణన్, రీజియన్ను హైదరాబాద్ సైబరాబాద్. అచ్చా అంటే ఇప్పుడు 3 కార్పొరేషన్లు చేస్తారు. ఒకటి హైదరాబాద్, ఒకటి సైబరాబాద్, ఒకటి మల్కాజ్గిరి. ఒకటి హైదరాబాద్ అంటే ఎగ్జిస్టింగ్ జిహెచ్ఎంసీ, సైబరాబాద్ అంటేనేమో అది ఇక్కడిది మనది మల్కాజ్గిరి ఇంకొకటి. అయితే రేవంత్ అన్న ఒక చిన్న క్వశ్చన్ నాకు ఏందనంటే, ఇప్పుడు మీరు జిహెచ్ఎంసీని 3 భాగాలుగా డివైడ్ చేసారు. ఒకటి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఒకటి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఇంకొకటి వచ్చేసి మన ఎగ్జిస్టింగ్ పాత జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. మెరిట్స్, డిమెరిట్స్, మళ్ళీ ఎవరికి బెనిఫిట్ అవుతుంది అనేది దీన్ని చూద్దాం. అయితే నేనేం అడుగుతున్నానంటే, కాంగ్రెస్ ఇవాళ సపరేట్గా ఇది కొత్తగా ఎందుకు తీసుకొని వచ్చింది? అయితే గిరిశిల్లో ఏం ప్రాబ్లం ఉన్నదిరా అని చెప్పి మాట్లాడితే, ప్రాబ్లం వీళ్ళు చేసిన దాంట్లో లేదు, టైమింగ్లో ప్రాబ్లం ఉన్నది. వీళ్ళు చేసిన టైమింగ్లో ప్రాబ్లం ఉన్నది. అంటే ఇప్పుడు మీరు చూడండి, కాంగ్రెస్ ఏమంటుందంటే అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, డీసెంట్రలైజేషన్ అవుతుంది అని అంటారు. డీసెంట్రలైజేషన్ ఎప్పుడైతే చిన్నగా ఉంటే మంచిగా అవుతుందా, లేకపోతే పెద్దగా కుంప పెట్టుకుంటే మంచిగా అవుతుందా? చిన్నగా ఉంటేనే అవుతుంది. ఎందుకంటే చూస్తాం మనం దగ్గర. కరెక్టా రాగా? ఇప్పుడు ఈ రూమ్లోనే అందరం కూర్చున్నామంటే ఎవడేం పని చేస్తుండో తెలుస్తుంది. 10 రూమ్లలో ఒక్కొక్కటి కూర్చుంటే ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. అయితే ఇప్పుడు ముందు మంచిగా ఉంటే చిన్నగా. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే, అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీ అనేది అయితే మాట్లాడుతారు కదా, డీసెంట్రలైజేషన్ అయితే మాట్లాడుతారు కదా, ఏదో జియో నెంబర్ తీసుకొచ్చారు, జియో నెంబర్ 55 అట. అందులో ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టిండ్రు, ఎలక్టెడ్. అంటే ఈ స్పెషల్ ఆఫీసర్లు ఎప్పుడు వచ్చిండ్రు? మళ్ళీ ఎలక్టెడ్ బాడీస్ వచ్చే కంటే ముందే మళ్ళీ ఏదైనా కనిపిస్తుందా మీకు పంచాయతీ? స్పెషల్ ఆఫీసర్ ఎప్పుడు వచ్చిండు? ఎలక్టెడ్ బాడీలో వచ్చే కంటే వచ్చిండు. అంటే నేను అందుకే అన్న, ఈ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ టర్మ్ ఏదైతే ఉంది చూడు, ఇది నాకు తెలిసి February 10, 2026కి ఖతం అయిపోయింది. కరెక్టా రాంగా? అంతే. February 10th, February 11th, February 9th 2026 ఇది ఖతం అయిపోయింది. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? ఇవాళ వచ్చింది. కరెక్టా రాంగా? అంటే ఇప్పుడు ఒక ఇన్ఛార్జిని పెట్టి, అలా పేర్లు ఎవరు పెట్టారు కదా, అలా ఇన్ఛార్జ్లను పెట్టి ఒక బ్యూరోక్రాటిక్ రూల్ తీసుకొని వస్తారు, ఆఫీసర్ల పెత్తనం తీసుకొని వస్తారు. అంటే నీ ఎలక్షన్లు డిలే అవుతాయి కదా. ఇప్పుడు అయితే ఆఫీసర్ల పెత్తనం వచ్చిందంటే ఎలక్షన్లు డిలే అవుతాయి. ఎందుకనంటే అగో చూసినామా, వెనకటికి ఇన్ని ఉండే కదా, 16 నుంచి అట్లుండే కదా. ఇప్పుడు అవి మేము ఎన్ని చేసినాం? 3 చేసినాం కదా. మళ్ళీ దీన్ని అంతా షిఫ్ట్ చేయడానికి, పని చేయడానికి నాకు ట్రాన్సిషన్ అవుతుంది కదా. మళ్ళీ ట్రాన్సిషన్ చేయడానికి ఎలక్షన్స్ వెనకకేయాలి కదా అన్న ఆలోచన వస్తారా? అదా. ఎందుకంటే హైదరాబాద్లో పెద్దగా ఉన్నది పంచాయతీ. ప్రజలు ఓటేస్తారా? లేకపోతే ఈ మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్కి ఊర్లలో నడిచిపోయింది. ఈడ అవుతుందా? అస్సలు కాదు. ఈడ హైదరాబాద్ బాధితులంతా ఈయన ఎక్కువ ఉన్నారు కదా. వెనకటికి 12 జోన్లలో 60 సర్కిళ్ళు ఉండే. ఆడ పరిపాలన కరెక్ట్గా ఉంటుంది కదా, సెగ్మెంట్ వైజ్ పనులు జరుగుతూ ఉంటాయి కదా. కరెక్టా రాగా? ఇప్పుడు నేనేమంటున్నా, మన నవీన్, 12 జోన్లు 60 సర్కిల్ వెనకట్టుకున్నప్పుడు నువ్వు 6 నుంచి 12 నెలలు కూడా చక్కగా నడపలే కదా. సడన్గా ఇప్పుడు మళ్ళీ 3 కార్పొరేషన్లకు ఎందుకు మార్చినావు? ఇగో ఈ టైమింగే నాకు కిరికిరి పంచాయతీ అని అంటున్నా.
ఇప్పుడు నెక్స్ట్ ఏం వస్తుంది అని అంటే గిరీష్ దీనివల్ల ఎవడు లాభ పొందుతాడు అని ఒకటి వస్తుంది. ఎవడు లాభం పొందుతాడు అంటే కాంగ్రెస్ లాభం పొందుతుంది. ఫస్ట్ కరెక్ట్గా చెప్పాలంటే ఈ స్పెషల్ ఆఫీసర్ గవర్నెన్స్ అని అంటే ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు ఏవైతే మౌలిక సదుపాయాల సివిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవన్నీ డెసిషన్ ఎవడు తీసుకోవాలి? ఆఫీసరే తీసుకోవాలి. కాంట్రాక్ట్లన్నీ ఎవడు ఇవ్వాలా? ఆఫీసరే ఇవ్వాలి. పోస్టింగ్లన్నీ ఎవడు ఇవ్వాలా? ఆఫీసరే ఇవ్వాలి. ఎలక్షన్లు అయ్యేదాకా అప్రూవల్ ఎవడు ఇవ్వాలా? ఆఫీసరే ఇవ్వాలి. ఆఫీసర్ అంటే ఎవడు? కాంగ్రెస్ ఆఫీసర్. ఇదంతా పని ఎవడు చేపించిండు? కాంగ్రెస్ చేపించింది. అంటే ఎవడు ఎలక్టెడ్ వాడు ఎవడు లేడు కాబట్టి మొత్తం నేనై మున్సిపల్ ముఖ్యమంత్రి నేనే కదా, నేనే చేసిన అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డంకా కొట్టుకుంటాడు. ఇది కరెక్టా వాస్తవమా కాదా చెప్పు మీరు? కరెక్ట్ అంతే. ఎగ్జిస్టింగ్ 12 జోన్లు 60 సర్కిల్ ఉన్నప్పుడు అదే నడిపించేది ఉండేగా. దీన్ని ఎందుకు కొత్తగా పెట్టి నడిపించను? ఇప్పుడు కొత్తగా ఎందుకు తీసుకొచ్చును? దాన్ని మళ్ళీ 6 నెలల నుంచి 12 నెలల వరకు నడపలేగా. అంటే ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద నిలబడదామా లేదా నేను అడుగుతున్నా. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే వీళ్ళు ఏమంటారు, మేము సిస్టమ్ని మార్చినామని అంటారు కాంగ్రెస్ వాళ్ళు. నేనేం అడుగుతున్నా, ఇవన్నీ రెడీమేడ్ మాటలు మాట్లాడకూరు మీరు. ఇప్పుడు అర్బన్ ఎలక్షన్స్ కంటే ముందు అని అంటే ప్రాజెక్టులన్నీ ఓడేస్తాడు, పాతే ఓడియాలి ప్రాజెక్టులన్నీ ఓడిదానికి ఓడిపోతాయి. ఇప్పుడు ఈ ఢిల్లీ ఇప్పుడు మీరు అంటారు కదా ఇది మల్కాజ్గిరి కార్పొరేషన్, అది జిహెచ్ఎంసీ ఇది అని అంటారు కదా. ఇప్పుడు నేనేం అడుగుతున్నా నవీన్, సైబరాబాద్ రిచెస్ట్ కార్పొరేషన్ ఫ్రెండ్స్, సైబరాబాద్ రిచెస్ట్ కార్పొరేషన్. జిహెచ్ఎంసీ అనేది ఆడ నీ కరెంట్ బిల్ ఎవడన్నా కడతాడా? నీకు హౌస్ ట్యాక్స్ ఎవడన్నా కడతాడా? నీళ్ళ బిల్ ఎవడన్నా కడతాడా? సో పైసలు ఉంటాయా కార్పొరేషన్? బిచ్చ బతికి ఎవరిది ఉంటుంది? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది. నువ్వు అదే ఇప్పుడు సైబరాబాద్ తీసుకున్నావు అనుకో, శరిలింగంపల్లి, కుక్కట్పల్లి, కుత్బులాపూర్, దీని అమ్మ జీవితం అన్ని హై రైజ్ లేనాయి. నీకు ప్రాపర్టీ ట్యాక్స్ కడతారు, వాటర్ ట్యాక్స్లు కడతారు, అన్ని కడతారు. పైసలు ఎవరి దగ్గర ఉన్నాయి? సైబరాబాద్ దగ్గర ఉన్నాయి. పైసలు ఎవరి దగ్గర లేవు? జిహెచ్ఎంసీ దగ్గర లేవు. అంటే రెవెన్యూ లాస్ ఏడున్నది? జిహెచ్ఎంసీలు ఉన్నది. రెవెన్యూ సర్ప్లస్ ఏడున్నది? సైబరాబాద్ ఉన్నది. మళ్ళీ ఈ బ్యాలెన్స్ని ఎవరు చూస్తాడు? దాని మీద మాట్లాడినా ముఖ్యమంత్రి? మన మున్సిపల్ మంత్రి ఎవరు? ముఖ్యమంత్రి. ఎవరు మాట్లాడాలా? ముఖ్యమంత్రి. మాట్లాడిండా? మత మార్పిడి చేసుకొని కూర్చొని ఉంటాడు. చేసిండా? అన్న లాజిక్లు ప్రజలకు వస్తున్నాయే, మాకే ఇన్ని వస్తున్నాయి అంటే ఇంకా ప్రజలకు రాజకీయ నాయకులకు ఎన్ని రావాలనే? కరెక్ట్. ప్రజలకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే ఒక స్మాల్ కోర్ తీసుకుందాం జిహెచ్ఎంసీలో, ఏది మన పాత పంచాయతీలో. ఆడ జరిగే ప్రాజెక్టులు అది పాతది కాబట్టి పైప్ లైన్లు గీప్ లైన్లు ఏదో పని నడుస్తూనే ఉంటుంది. కొత్త దాంట్లో అంటే ప్లాన్ చేసేస్తాం కదా. పాత దాంట్లో పంచాయతీ ఉంటుంది కదా. పాత పనులు ఎవడు చేస్తాడు? ఇప్పుడు నాకు ఇచ్చిర్రు అనుకో కాంట్రాక్ట్, నేను చేస్తున్నాను అనుకో, ఆఫీసర్ వచ్చి నాకు నచ్చకపోతే చాలా జరగాను అన్నాడు అనుకో, నేను ఏం కావాలి? మన బిల్లులు కూడా క్లియర్ చేయాలి. ముందే కాంగ్రెస్లో బిల్లులు అయితే లేవు, బిల్లులు వస్తలేవు అని చెప్పి పెద్ద లొల్లి నడుస్తున్నాయి. అంటే ప్యూర్లీ కాంగ్రెస్ బెనిఫిట్ పడుతుంది తప్ప ప్రజలకి ఏమైనా బెనిఫిట్ అవుతుందా? లేదు. నిలబడేటోళ్ళకి ఏమైనా అవుతుందా? అంటే ఈ స్ట్రాటజీ చేసి రేవంత్ అన్న క్లీన్ స్వీప్ చేద్దామని చూస్తున్నాడు. ఎలక్షన్ లేకుండా ఆయన గోల్ని ఫిక్స్ చేస్తున్నాడు. కథం నేనే చేస్తున్నానని. 3 కార్పొరేషన్లు, ఒక స్పెషల్ ఆఫీసరు, ఐఏఎస్ కమిషనర్లు అంటే ఒక డీసెంట్రలైజ్డ్ బ్యూరోక్రసీ తీసుకొని వచ్చి డెమోక్రసీని గడపరదించాడు. మళ్ళీ బ్యూరోక్రసీతో డెమోక్రసీ గడపరదించుదామా? మీ కమెంట్ రూపంలో చెప్పు ఫ్రెండ్స్. నాకు మళ్ళీ 12 జోన్లు 60 సర్కిళ్ళు ఉన్నది ఏం ప్రాబ్లం ఉండే అని అంటున్నా. దాని ఎఫిషియన్సీ ఏడ తగ్గింది అని అంటున్నా. నువ్వేమన్నా శ్వేతపత్రం ఇచ్చినావా? ఏడ ఖరాబ్ అయిందని ఇచ్చినావా? ఈ బిగ్ స్ట్రక్చరల్ షాక్ ఎందుకు ఇచ్చినావు మాకని అడుగుతున్నా నేను. ఈ షాక్ ఏంది మాకని అంటున్నా. కరెక్టా కదా? రంగు రుచి చిక్కదన 3 చూపించింది. ఒకటే దెబ్బకు రంగు రుచి చిక్కదన 3 చూపించేసిండు అని అంటున్నా. ఇది వాస్తవం కదా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏడు అడుగుతున్నావు అంటో, ఇప్పుడు సైబరాబాద్ మీద అప్పు, జిహెచ్ఎంసీ మీద అప్పు ఉంటుంది, అది ఓడగట్టాలి. ఇప్పుడు ఓడగట్టాలి, అది రెవెన్యూ ఓడికి వస్తుంది, అప్పే ఓడగట్టాలి. మళ్ళీ పెండింగ్ వర్క్లు ఎవడు తీసుకోవాలి? కాంట్రాక్టర్ నచ్చకపోతే చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఆఫీసర్లు వచ్చిరంటే ఎట్లుంటుంది ఇక పంచాయతీ? కరెక్టా? అన్నీ యాక్టివేట్ అవుతాయి. అంటే డిజిటల్ పేమెంట్లు అందరూ ఇప్పుడు డిజిటల్ పేమెంటే కదా. గట్లా అంటారు, నేను ఎవరి మీద ఆరోపణ చేస్తలే. మళ్ళీ హిస్టారికల్ బ్లండరా లేకపోతే ఇదా? మీరు ఎప్పుడు ఫ్రెండ్స్. నేనేమంటా అంటే నువ్వు ఇప్పుడు మన 12 జోన్లు 60 సర్కిళ్ళ నుంచి 3 కార్పొరేషన్లు మార్చినా అని అంటున్నావు కదా. ఎందుకు మార్చినావు అనే దానికి నువ్వేమన్నా మెజర్ చేసే ఇండికేటర్స్ పెట్టినావా? దీనివల్ల నేను మారుస్తున్నా, ఇగో ఇది శ్వేతపత్రం, దీనివల్ల చెప్పినావు? చెప్పలేదు. మళ్ళీ కట్టలేం కడుతున్నారు నాకు అర్థంగా. సరే, ఏదైనా పబ్లిక్ డాష్ బోర్డ్ పెట్టినావా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, పబ్లిక్ డాష్ బోర్డు పెట్టాలి. అంటే నువ్వు 3 కార్పొరేషన్లు చేసినావు కదా రేవంత్ రెడ్డి గారు, మాకు ఏదన్నా కంప్లైంట్ పెడితే దాని కంప్లైంట్ రెజల్యూషన్ డాష్ బోర్డు కావాలా? మళ్ళీ 24 గంటలలో చేస్తావా, 48 గంటలలో చేస్తావా, 72 గంటలలో చేస్తావా? తెలియదు కదా కంప్లైంట్ ఎట్లా పెట్టినావు అని. మీరు అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీ అని అంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు.
ఫస్ట్ కంప్లైంట్ డాష్ బోర్డు ఏంది, దాని తర్వాత రోడ్లు గలీజ్ ఉంటే ఈ రోడ్లు ఈ ప్లేస్లల్లో ఈ లొకేషన్లల్లో ఈ జీపీఎస్ లొకేషన్లల్లో ఈ గుంతలు ఈ రోడ్లను ఈ టైంలలో మేము ఖతం చేస్తాం అని చెప్పి డెడ్లైన్ ఇవ్వగలుగుతారా? లేదు. కమిషనర్ వచ్చిండుగా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చిండు కదా, దానికి ఒక ఇన్ఛార్జ్ జయేష్ రంజన్ కర్జన్ ఎవరెవరు పెట్టిరు కదా, కర్ణాన్ ఎవరు పెట్టిరు కదా, 3 సర్కిల్ లెక్క 60 తీసేసి 3 చేసిరు కదా, తోపు చేసిరు కదా, చేసిర్రు. తురుము మాటలు మాట్లాడారు కదా, మళ్ళీ వీళ్ళు తోపు తురుముల లెక్క పనిచేయగలుగుతారా? ఏడ చెత్త లేకుండా జీపీఎస్ మెట్రిక్స్ పెట్టగలుగుతారా? ఈడ జీపీఎస్ ఇట్లా ఉంటే ఓడనా ఇప్పుడు నేనే ఉన్నా, ఇక్కడ చెత్త కనిపించిందంటే ఇట్లా జీపీఎస్ పెట్టిందంటే అక్కడ మళ్ళీ జిహెచ్ఎంసీ ఆ మున్సిపల్ వచ్చి తీసేయాలి. మళ్ళీ ఆ మెకానిజం రెడీ చేసిర్రా, ఇది డాష్ బోర్డ్లో పెట్టాలా వద్దా ఫ్రెండ్స్? మళ్ళీ ఎవడైతే టాక్స్ కడతలేడో, హరాస్మెంట్ చేస్తున్న ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో మళ్ళీ వాళ్ళ మీద కూడా చర్యలు, ఆ పోర్టల్ అప్లోడ్ చేసే కెపాసిటీ, వాడి మీద ఏం చర్యలు తీసుకుంటున్నామనే ట్రాన్స్పరెన్సీ పోర్టల్ తయారు చేయగలుగుతారా? అవన్నీ పక్కకు పెడదాం. మీ వర్క్ టెండర్లలో ట్రాన్స్పరెన్సీ పెట్టగలుగుతారా? ఎవరికి ఎందుకు ఏం కాంట్రాక్ట్ ఇస్తున్నామని చెప్పగలుగుతారా? మీరు అవన్నీ లేవు. ఇంట్లో కూర్చొని మొన్న ఎక్కడికి బయటికి వెళ్ళలే రేవంత్ రెడ్డి గారు, ఇంట్లో కూర్చొని స్కెచ్ చేసి స్కెచర్ షూస్ వేసి నడుద్దాం పా అని చెప్పి నడిచి ఇది ఇంతే. ఈ 3 కార్పొరేషన్లు ఇందులో ఏమన్నా అవాస్తవాలు ఉంటే నాకు దుమ్మెత్తిపోయారు ఫ్రెండ్స్.